కొన్ని సినిమాలు మనసుకు హత్తుకుంటాయి. కొన్ని సినిమాలు ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే సినిమా మొదటి కోవకు చెందిన సినిమా. గొల్లపూడి మారుతీరావు రచించిన కథ ఆధారంగా ఎం.వి. రఘు దర్శకత్వంలో వచ్చిన చిత్రం కళ్ళు అనే సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే సినిమాల్లాగా ఈ సినిమాలో కమర్షియల్ యాంగిల్స్ ఏమీ ఉండవు. కానీ మనసుకు హత్తుకునే సంఘటనలు ఉంటాయి. కమర్షియల్గా కాసుల వర్షం కురిపించే సీన్లు ఉండవు. కానీ మానవత్వాన్ని గుర్తుచేసే సీన్స్ ఉంటాయి. అందుకే ఈ సినిమా ఇప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఇది ఘన విజయం సాధించకపోయినా గొప్ప చిత్రాల్లో ఒకటిగా విమర్శకుల ప్రశంసలు పొందింది. అనేక అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డుల నామినేషన్ పరిశీలనకు కూడా ఇది ఎంపికైంది. ఈ సినిమాతోటి సినిమాటోగ్రాఫర్ ఎం.వి. రఘు డైరెక్టర్గా పరిచయమయ్యాడు. ఈ సినిమాతోటి శివాజీరాజా అనే నటుడు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అంతేనా, ఇద్దరికీ ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు, ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డులు వచ్చాయి. ఈ సినిమాతోటే చిదంబరం అనే నటుడికి కళ్ళు చిదంబరం అనే పేరు స్థిరపడిపోయింది. ఇటువంటి కళ్ళు సినిమా కథ ఎలా పుట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు సినిమా గర్వించదగ్గ చిత్రాల్లో కళ్ళు నిలిచిపోతోంది. గొల్లపూడి మారుతీరావు గారు హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తూ ఉన్న సమయంలో చాలా రచనలు చేశారు. ఆయనకు బి.వి. రామారావు అనే ఓ ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. ఆయనకు నాటకాలంటే పిచ్చి. సో స్నేహితుడి కోసం కొన్ని నాటికలు రాశారు. వాటిల్లో చెప్పుకోవాల్సినవి రెండున్నాయి. 2 రెళ్ళు 6 కళ్ళు. బి.వి. రామారావు అసెంబ్లీ హాల్లో పనిచేసేవారు. ఇద్దరి ఆఫీసులు ఎదురెదురుగా ఉండేవి. దీంతో ఇద్దరూ రోజూ కలిసి లంచ్ చేయటానికి క్యాంటీన్కు వెళ్లేవారు. ఎప్పట్లాగానే వాళ్ళిద్దరూ లంచ్ చేయటానికి క్యాంటీన్కు వెళ్తూ ఉండగా దారిలో మారుతీరావును రామారావు ఓ విచిత్రమైన కోరిక కోరారు. అదేమంటే అందరూ గుడ్డివాళ్లుగా ఒక నాటిక రాయమని. మారుతీరావు గారికి ఇది కొంచెం కొత్తగా, చాలా డిఫరెంట్గా అనిపించింది. కథ గురించి ఆలోచించటం మొదలుపెట్టారు. ఇలా రామారావు అడిగి కొన్ని నెలలు గడిచిపోయాయి. చివరకు ఒకరోజు గొల్లపూడి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఒక గుడ్డివాడు పాము వైపు నడుస్తున్నాడు. చూడగలిగే శక్తి లేనివాడికి తాను ప్రమాదం వైపు నడుస్తున్నానన్న సంగతి తెలీదు. అదే చూడగలిగే శక్తి ఉన్నవాడైతే అక్కడ పాము ఉందని, దానివైపు నడిస్తే తనకు ప్రమాదమని తెలుసుకోగలుగుతాడు. అంటే చూడలేకపోవటం అనేది ఒక బలహీనత. నిజాన్ని చూడలేకపోవటం అనే బలహీనత చూడగలిగేవాడికి, చూడలేకపోయేవాడికి కారణం. అందుకే ఆయన రాసిన కథకు కళ్ళు అని పేరు పెట్టారు గొల్లపూడిగారు. వచ్చిన ఆలోచనకు గొల్లపూడిగారు పదును పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడే గొల్లపూడికి ఇలా అనిపించింది. గుడ్డితనం అనే బలహీనత ఉండటం వల్ల తాము చేయలేని పనిని అందరూ కలిసి తమ సంక్షేమం కోసం ఒక నాయకుడిని ఎన్నుకుని తమ నమ్మకాన్ని అతనిమీద పెట్టుబడిగా పెట్టి తమ సమాజాన్ని నడిపించమంటే వాళ్ల బలహీనతల్ని అవకాశం చేసుకుని తనను పెద్ద చేసిన సమాజాన్ని దోచేసి దాన్ని ముష్టెత్తుకునే స్థితికి తీసుకొస్తాడు ఆ నాయకుడు. ఆత్మగౌరవంతో బతికే వాళ్లను చేతులు చాపే స్థితికి తీసుకువస్తాడు. అట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రతి వ్యక్తి తానుగా కల్పించిన విశ్వాసాన్ని వెనక్కి తీసుకునే హక్కులేదా? మనం చూడాలని ఆశించిన నిజాన్ని చూడలేని కళ్ళు ఉండి ఏం ప్రయోజనం అని వెంటనే ఈ ఆలోచనే కళ్ళు అనే నాటిక రాయటానికి స్ఫూర్తిగా చేసుకొని కళ్ళు సినిమా కథను రాశారు. ఈ విషయాన్నే గొల్లపూడిగారు కూడా ఓ సందర్భంలో చెప్పుకున్నారు. ఇలా ఈ కళ్ళు కథను 1968-70 ప్రాంతాల్లో ఈ నాటికను ఆయన రాయటం మొదలుపెట్టారు. స్నేహితులు బి.వి. రామారావు, జవ్వాది రామారావును ఓ రోజు రాత్రి దగ్గర కూర్చోపెట్టుకుని ఈ కథను రాశారు. ఇంకేముంది, కథ సూపర్ హిట్. ఆల్ ఇండియా రేడియోలో బెస్ట్ స్క్రిప్ట్గా ఎన్నికైంది. ఇలా 1975లో సాహిత్య అకాడమీ అవార్డును అందుకుంది కళ్ళు. ఇదే సమయంలో విజయవాడ ఎస్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఈ నాటికను ఆంధ్ర నాటిక కళాపరిషత్తు పోటీల్లో చూసి ఇన్స్పైర్ అయ్యాడు రఘు. ఈ నాటిక అంతగా రఘు మనసులో నాటుకుపోయింది. ఇలా కళ్ళు నాటికను చూసి ఇంప్రెస్ అయిన వారిలో యమగోళ డైరెక్టర్ తాతినేని రామారావు కూడా ఉన్నారు. ఈ కథను సినిమాగా తీయాలని ప్రయత్నించారు కానీ ఎందుకో కుదరలేదు. ఆ తర్వాత మూవీ మొఘల్ రామానాయుడు గారు కూడా ఈ సినిమాకు చిత్రరూపం ఇవ్వాలనుకున్నారు. గొల్లపూడి వద్ద హక్కులు తీసుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. ఇలా కొంతకాలానికి రఘు సినిమా రంగంలో అడుగుపెట్టి సితారా, అన్వేషణ, స్వాతిముత్యం, సిరివెన్నెల లాంటి సినిమాలకు ఛాయాగ్రహణం అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ టైంలో రఘు స్నేహితులు ఎల్. ఆనందరావు, డి. విజయ్ కుమార్ గారు ఓ సినిమా తీద్దామన్నారు. అప్పటికే జంధ్యాల గారు హాలీవుడ్ బ్యాక్ టు ఫ్యూచర్ అనే సినిమా నుంచి ఇన్స్పైర్ అయి ఆదిత్య 369 సినిమా స్క్రిప్టు సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాను రఘుగారి స్నేహితులు చేద్దామనుకున్నారు. కానీ జంధ్యాల ఆ సినిమా తీసే ధైర్యం చేయలేకపోయారు. దీంతో రఘు స్నేహితులకు ఓ ఆలోచన వచ్చింది. మనం కళ్ళు అనే నాటికనే ఎందుకు సినిమాగా తీయకూడదు అని. వెంటనే సినిమా హక్కులు రామానాయుడు దగ్గర ఉన్నాయని తెలుసుకొని ఆయన దగ్గరకు వెళ్లి అడిగారు. ఆయన ఇటువంటి సినిమాలు కమర్షియల్గా హిట్టు కావు అని చెప్పారు రఘుకి.
కాని రఘు పట్టు వదలకుండా కళ్ళు సినిమా రైట్స్ కోసం పరితపించటం చూసి రామానాయుడుగారు కాదనలేకపోయారు. ఇలా కళ్ళు సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు రఘు. శివాజీరాజా, కళ్ళు రాజేశ్వరి, కళ్ళు చిదంబరం, భిక్షు, హేమంత్, సుధారాణి, కళ్ళు కృష్ణారావు, కొండవలస, రఘునాథరెడ్డి మొదలైన వారిని తీసుకున్నారు. సంగీత దర్శకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకున్నారు. సాహిత్యానికి సిరివెన్నెల సీతారామశాస్త్రిని తీసుకున్నారు. కో డైరెక్టర్గా ఏవివి సత్యనారాయణను, అసోసియేట్ డైరెక్టర్గా ఎల్ సత్యానంద్ పనిచేశారు. సినిమా నిర్మాణంలో అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ వెనకాడకుండా 32 రోజుల్లో సినిమాను పూర్తి చేశారు. ఇలా ఆగస్టు 11, 1988న కళ్ళు సినిమా రిలీజైంది. సినిమా విషయానికి వస్తే ఇది కొంతమంది గుడ్డివాళ్ల కథ. మొదట్లో వీళ్ళందరూ కలిసి జట్టుగా బిచ్చమెత్తుకొని బతుకుతూ ఉంటారు. అడుక్కోగా వచ్చింది అందరూ పంచుకొని ఒక కుటుంబంగా మెలిగేవారు. అయితే వీళ్ళందరూ గుడ్డివాళ్లవటం చేత తమ పనులు చేసుకోవటానికి ప్రతిసారీ ఇతరుల సహాయం తీసుకోవాల్సి వచ్చేది. ఇది గమనించిన ఒక ఆవిడ వీళ్లకు ఎలాగైనా సహాయం చేయాలనుకుంటోంది. ఈలోగా నగరానికి ఒక ప్రముఖ కంటి వైద్యుడు వస్తాడు. సుధారాణి ఆ వైద్యుడిని కలిసి వీళ్ల గురించి వివరించిన తర్వాత అతడు 500 రూపాయలకైతే కంటి వైద్యం చేయగలనని చెబుతాడు. నలుగురూ అడుక్కునేవాళ్లవటం చేత ఎవరి దగ్గర చిల్లిగవ్వ ఉండదు. ఆ వైద్యుడేమో ఇంకా కొన్ని రోజులు మాత్రమే నగరంలో ఉంటాడు. అప్పుడు ఈ గుడ్డివాళ్లు అంతా సమావేశమై మొత్తం అందరికీ కళ్ళు రావాలంటే చాలా డబ్బులు కావాలి. అంత డబ్బు వీరు ఆ కొన్ని రోజులలో సంపాదించలేరు. కాబట్టి ఎవరికో ఒకళ్లకు కళ్ళు తెప్పిస్తే మిగతా వారికి ఆ కళ్ళు వచ్చినతను సహాయపడవచ్చు అని తీర్మానిస్తారు. ఆ ఒక్కడిగా వారిలో అందరికంటే చిన్నవాడు, చురుకైనవాడైన శివాజీరాజాను ఎన్నుకుంటారు. ఆ తర్వాత కొద్ది రోజులపాటు అడుక్కోవటంతో పాటు ఇంకొన్ని పనులు చేసి కంటి ఆపరేషనుకు అవసరమైన డబ్బు సంపాదిస్తారు. శివాజీరాజాకు కళ్ళు తెప్పిస్తారు. కళ్ళు వచ్చిన శివాజీరాజాకు ఈ రంగుల ప్రపంచం చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎప్పుడూ చిరంజీవి సినిమాలను విని ఆనందించేవాడు. కళ్ళు వచ్చిన తర్వాత చూస్తాడు. అయితే కళ్ళు వచ్చిన తర్వాత అంతకుముందు కంటే ఇప్పుడు బోలెడన్ని అవకాశాలు కనపడతాయి. కాని అతనికి మంచివాటికంటే చెడ్డవే ఎక్కువగా ఆకర్షణీయంగా కనపడతాయి. అది తెలిసిన మిగతా గుడ్డివాళ్లు అందరూ కలిసి అతనిని మళ్లీ మునుపటిలా మంచివాడిలా మార్చటానికి కళ్ళు పీకేయటంతో సినిమా ముగుస్తుంది. సినిమా రిలీజ్కు ముందు నుంచే మంచి టాక్ వచ్చింది. హైప్ క్రియేట్ అయింది. కొత్త డైరెక్టర్ తీసిన సినిమా, కొత్త హీరో చేసిన సినిమా. అయినా సినిమా చూడటానికి జనం ఇంట్రెస్ట్ చూపించారు. దానికి ముఖ్య కారణం సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈయన పాడిన తొలిపాట సినిమా ప్రచారానికి ఎంతగానో ఉపయోగపడింది. సినిమాలో ఒక కీలక సమయంలో వచ్చే పాట కోసం సిరివెన్నెల పాట సిద్ధం చేయగా పాటను విన్న బాలు, ఈ పాట మీరే పాడండి బాగుంటుంది అని సిరివెన్నెలతో చెప్పటంతో సిరివెన్నెల నవ్వుతూ మీరుండగా నేను పాడటమేంటి అని అన్నారట. ఇలా చాలాసేపు తటపటాయించిన సిరివెన్నెల 10 సార్లు ప్రాక్టీస్ చేసి తెల్లారింది లెగండోయ్ కొక్కరకో, మంచాలింకా దిగండోయ్ కొక్కరకో, పాములాంటి సీకటి పడగా దించిపోయింది, భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి అని పాడేశారు. ఈ పాట సూపర్ డూపర్ హిట్. ఇలా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో శివాజీరాజా పేరు రంగడు. చిరంజీవికి వీరాభిమాని. కళ్ళు లేకపోవటంతో ఆయన గొంతు వింటూ ఉంటాడు. ఇటువంటి సన్నివేశానికి చిరంజీవే స్వయంగా వచ్చి డబ్బింగ్ చెప్పారు. ఇలా సినిమా ప్రతి విషయంలో హైప్ క్రియేట్ చేసింది. ఇలా సినిమా పూర్తి చేసుకుని విడుదలైన కళ్ళు సినిమా కమర్షియల్గా ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది పక్కన పెడితే సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఆత్మ సంతృప్తిని ఇచ్చింది. అంతేకాదు, సినిమాకు నంది అవార్డులతో పాటు ప్రైవేటు సంస్థల నుంచి 11 అవార్డులు పొందింది ఈ చిత్రం. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శించబడింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు రఘు, ఉత్తమ నూతన నటుడు శివాజీరాజాకు నంది అవార్డులు వచ్చాయి. అంతేకాదు, ఈ సినిమా ఆస్కార్ అవార్డుల నామినేషన్కు కూడా ఎంపికైంది. ఇలా 1988 ఆగస్టు 11న కళ్ళు చిత్రం రిలీజై సంచలనాలు సృష్టించింది.